హే గైస్, వెల్కమ్ టు Q2KV ఎపిసోడ్ నెంబర్ 57. ఈ వీడియోలో మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పబోతున్నాను. మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కింద కామెంట్స్లో #Q2KV అని మీ క్వశ్చన్స్ని పోస్ట్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నిరంజన్ రెడ్డి అడిగిన క్వశ్చన్: వై అవర్ స్టమక్ కాంట్ డైజెస్ట్ హెయిర్ ఈవెన్ దో ఇట్ హ్యాస్ మెనీ డేంజరస్ యాసిడ్స్. మన కడుపులో చాలా పవర్ఫుల్ యాసిడ్స్ ఉంటాయి. ఈవెన్ ఒక స్టీల్ మేకును కూడా అవి కరిగించగలవు అనే విషయం మనందరికీ తెలుసు. మరి అంత పవర్ఫుల్ యాసిడ్ చిన్న వెంట్రుకని ఎందుకు కరిగించలేదు? మన జుట్టు కెరాటిన్ అనే ప్రోటీన్తో తయారై ఉంటుంది. కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లోనే ఈ కెరాటిన్ని డిగ్రేడ్ చేయగలం. దానికోసం వెరీ యాసిడ్ ఆర్ ఆల్కలైన్ కండిషన్స్ ఉండాలి, 100 degrees కంటే ఎక్కువ టెంపరేచర్ ఉండాలి, అది కూడా ఎక్కువ సేపు ఉండాలి. కానీ మన డైజెస్టివ్ సిస్టంలో అలాంటి కండిషన్స్ ఉండవు. అందుకే మన కడుపులో వెంట్రుక డైజెస్ట్ అవ్వదు. బై మిస్టేక్ 2-3 వెంట్రుకలు మనం మింగేసినా కూడా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళిపోతాయి. సో నో ప్రాబ్లం. కానీ ట్రైకోఫేగియా అనే ఒక డిసార్డర్ ఉంటుంది. ఆ డిసార్డర్ ఉన్న వ్యక్తులు వెంట్రుకల్ని తింటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కొంతకాలం అయ్యాక కడుపులో హెయిర్ బాల్స్ ఫామ్ అవుతాయి. ఇది కొంచెం సమస్యగా మారొచ్చు. సో కడుపులో అంత పవర్ఫుల్ యాసిడ్స్ ఉన్నా కూడా జుట్టు కరగపోవడానికి కారణం మన జుట్టు కెరాటిన్ అనే ప్రోటీన్తో తయారవ్వడం. వైరస్ గేమింగ్ అడిగిన క్వశ్చన్: పాట పాడేటప్పుడు సింగర్స్ ఒక చెవిని ఎందుకు మూసుకుంటారు? ఎప్పుడైనా సింగింగ్ షోస్ కానీ కాంపిటీషన్స్ కానీ చూసినప్పుడు సింగర్స్ ఒక చెవిని క్లోజ్ చేయటం తరచుగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా మెలోడీ సాంగ్స్, హై పిచ్ సాంగ్స్ పాడేటప్పుడు ఇలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. దాని వెనక ఉన్న రీజన్ ఏంటి? మోస్ట్లీ సింగర్స్ పాడేది ప్రీ రికార్డెడ్ ట్రాక్, అంటే ఆల్రెడీ రికార్డ్ చేసిన మ్యూజిక్ని ప్లే చేస్తుంటే దానికి తగ్గట్టుగా వీళ్ళు లిరిక్స్ పాడుతూ ఉంటారు. ఇంకోటి లైవ్లో, అంటే మ్యూజిక్ కూడా లైవ్లోనే వాయిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ కానీ లేదా పక్కన ఉన్న సింగర్స్ వాయిస్ కానీ పెద్దగా ఉన్నప్పుడు సింగర్స్ వాళ్ళ సొంత వాయిస్ని వినడానికి కష్టంగా ఉంటుంది. దీనికోసమే వాళ్ళకు సైంటిఫిక్ ట్రిక్ని యూజ్ చేస్తారు. అదే ఒక చెవిని క్లోజ్ చేయటం. దీనివల్ల చుట్టుపక్కల ఉన్న శబ్దాలు కొంచెం తగ్గుతాయి. సో వాళ్ళ వాయిస్ వాళ్ళు వినగలుగుతారు. సేమ్ ఫినామినానే సామాన్య ప్రజలు కూడా ఉపయోగిస్తారు. ఎప్పుడైనా మనం ఫుల్ ట్రాఫిక్లో ఉండి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాటి శబ్దాల వల్ల మనకి సరిగ్గా వినిపించదు. సో మనం ఏం చేస్తామంటే ఒక చెవును మూసుకుంటాం. అప్పుడు మనకి వాయిస్ బాగా వినిపిస్తుంది. సేమ్ లాజిక్ సింగర్స్ కూడా యూజ్ చేస్తారు. ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగింది. ఇప్పుడు సింగర్స్ ఎక్కువ హెడ్ ఫోన్స్, ఇయర్ పీసెస్ పెట్టుకొని పాడుతున్నారు. దీనివల్ల ఓన్లీ వాళ్ళ వాయిస్ మాత్రమే వాళ్ళకి వినిపిస్తుంది. ఈవెన్ జడ్జెస్ కూడా సింగర్స్ వాయిస్ క్లారిటీగా వినిపించాలని హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు. ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ అడిగిన క్వశ్చన్: బైక్ రైడ్ చేసి ఇంజిన్ ఆపిన తర్వాత టిక్ టిక్ అనే శబ్దం ఎందుకు వస్తుంది? ముఖ్యంగా ఎక్కువ దూరం ప్రయాణం చేసిన తర్వాత ఈ టిక్ టిక్ శబ్దం వస్తుంది. బైక్ నడిపేవారు చాలా సార్లు విని ఉంటారు. ఫస్ట్ ఆ టిక్ టిక్ అనే సౌండ్ ఇంజిన్ నుంచి రాదు, బైక్ ఎగ్జాస్ట్ సిస్టమ్ నుంచి వస్తుంది. ఈ ఎగ్జాస్ట్ సిస్టంలో మెయిన్ గా 3 ఉంటాయి. 1 ఎగ్జాస్ట్ మెయిన్ ఫోల్డ్, 2 బెండ్ పైప్ లేదా క్యాటలిస్టిక్ కన్వర్టర్స్, 3 సైలెన్సర్. ఎక్కువ దూరం ప్రయాణం చేసినప్పుడు వేడి ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ 3 ఎక్స్పాండ్ అవుతాయి. ఈ ఎగ్జాస్ట్ లో చాలా పైపులు, ట్యూబ్లు, బయట హీట్ షీల్డ్స్ ఇవన్నీ శాండ్విచ్ లాగా బిగించి ఉంటాయి. ముందు ఎక్కువ జర్నీ చేసినందుకు ఏర్పడిన వేడి వల్ల ఆ లేయర్స్ అన్ని ఎక్స్పాండ్ అయ్యాయి అని చెప్పాను కదా. ఇప్పుడు బైక్ ని పార్క్ చేసిన తర్వాత ఆ డిఫరెంట్ లేయర్స్ అన్ని డిఫరెంట్ స్పీడ్ తో చల్లబడి కాంట్రాక్ట్ అవుతాయి. ఒకేసారి చల్లబడకుండా డిఫరెంట్ స్పీడ్తో చల్లబడతాయి కాబట్టి ఒక లేయర్ ఇంకో లేయర్తో టచ్ అయ్యి ఈ టిక్ టిక్ అనే సౌండ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. నయీం అడిగిన క్వశ్చన్: మగవారు ఆడవారు ఒకే ఎత్తులో ఎందుకుండరు? జనరల్గా మగవారు ఆడవారి కంటే ఎందుకు ఎత్తుగా ఉంటారు? ఫస్ట్ థింగ్, అబ్బాయిలు 21 సంవత్సరాలు వచ్చే వరకు పెరుగుతారు, కానీ అమ్మాయిలు 18 సంవత్సరాల వరకు మాత్రమే పెరుగుతారు. ఫుడ్ విషయానికి వస్తే అబ్బాయిలు అమ్మాయిల కంటే ఎక్కువ ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ని తింటారు. ఇది మనకి బయటికి కనిపించేవి. బట్ లోపల బాడీలో ఏం జరగటం వల్ల ఆడవాళ్ళ కంటే మగవారు హైట్ ఎక్కువ ఉంటారో ఇప్పుడు చూద్దాం. యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీకి చెందిన కొంతమంది సైంటిస్టులు హైట్కి సెక్స్ క్రోమోజోమ్కి లింక్ ఉందని కనిపెట్టారు. మన బాడీలో క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఆడవారికైతే
XX క్రోమోజోమ్స్, అదే మగవారికి XY క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ X క్రోమోజోమ్స్లో జీన్స్ అనేది ఉంటుంది, అంటే మీ పూర్వీకుల లక్షణాలు కలిగి ఉంటాయి. ఇలా లక్షణాలని ట్రాన్స్మిట్ చేసి కంట్రోల్ చేసేదాన్ని ITM2A అని అంటారు. ఈ ITM2A అనేది ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ బాడీలో 2X క్రోమోజోమ్లు ఉంటాయి కాబట్టి. ఈ జీన్ వల్లే మెన్ కి ఉమెన్ కి మధ్య హైట్ డిఫరెన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అసలు స్కూల్స్ అనేవే లేకపోతే ఎలా ఉంటుంది? ఫస్ట్, ఇంట్లో అల్లరి ఎక్కువైపోతుంది. ఆ అల్లరికి పేరెంట్స్కి తలనొప్పి ఎక్కువైపోతుంది. సెకండ్, స్కూల్స్ కనుక లేకపోతే మూవీ థియేటర్స్, థీమ్ పార్క్స్, ఎగ్జిబిషన్స్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ప్లేసెస్ అన్నీ రోజంతా ఫుల్ క్రౌడ్తో నిండిపోతాయి. థర్డ్ వన్, స్కూల్స్ కనుక లేకపోతే ఆన్లైన్ లెర్నింగ్ బాగా పాపులర్ అవుతుంది. ప్రజెంట్ కరోనా వల్ల ఇదే ట్రెండ్ నడుస్తుంది అనుకోండి. ఫోర్త్ వన్, స్కూల్స్ కనుక లేకపోతే మీ పేరెంట్స్ టీచర్ లాగా అయిపోతారు. వాళ్లే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తారు. పాపం టీచర్స్ వేరే జాబ్ చూసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఈ కరోనాలో ఎలా అయితే వేరే జాబ్స్ చేస్తున్నారో అలాగా. ఫిఫ్త్ వన్, పిల్లలకి ఫ్యూచర్ ఉండదు. వాళ్ళు కెరీర్లో ఏం చేయాలి అనేది వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ వన్, స్కూల్స్ కనుక లేకపోతే రిపోర్ట్ కార్డ్స్ ఉండవు, ఎగ్జామ్ టెన్షన్స్ ఉండవు, మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనే టెన్షన్ అస్సలకే ఉండదు. ఇంకా జాబ్లో రిక్రూట్మెంట్ చేసుకోవాలంటే వాళ్ళ ప్రాక్టికల్ స్కిల్స్ని బేస్ చేసుకుని తీసుకుంటారు. స్కూల్స్ లేకపోతే అవుట్డోర్ గేమ్స్ ఫుల్ పాపులర్ అవుతాయి. పిల్లలు ఫిజికల్గా బాగా హెల్దీగా అయిపోతారు. నెక్స్ట్ క్వశ్చన్, టాన్సిల్ స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయి? గొంతు నొప్పి లేదా గొంతు మంటకి అనేక కారణాలు ఉంటాయి. మీకు కామన్ కోల్డ్ అయి ఉండొచ్చు, లేదా ముందు రోజు గట్టిగా అరిచి ఉండొచ్చు. కానీ మీ గొంతులో బాగా ఇరిటేటింగ్గా చిన్న గడ్డలాగా ఉంటే మాత్రం మీ గొంతులో వైటిష్ ఆర్ ఎల్లోయిష్గా చిన్న స్టోన్స్ ఉన్నట్టు అర్థం. వీటినే టాన్సిల్ స్టోన్స్ అంటారు. ఈ హార్డ్ స్టోన్స్ నోట్లో మిగిలిపోయిన ఫుడ్, డెడ్ సెల్స్, ఇంకా నోట్లో ఉండే జంక్ వల్ల ఫామ్ అవుతాయి. ఇవి అన్కంఫర్టబుల్ గా, కాస్త చండాలంగా కూడా ఉంటాయి. ఈ టాన్సిల్ స్టోన్స్ అంత డేంజరస్ ఏమీ కాదు. ఈ టాన్సిల్స్ మీ లింఫిక్ సిస్టమ్ లో ఒక పార్ట్. ఇవి వేరే టిష్యూస్ తో వర్క్ చేసి వేస్ట్ ని తీసేస్తాయి, ఇంకా ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఫైట్ చేస్తాయి. టాన్సిల్స్ లో 3 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. టాన్సిల్ స్టోన్స్ కామన్ గా పాలటైన్ టాన్సిల్స్ లో వస్తాయి. పాలటైన్ టాన్సిల్స్ మీ నోరు తెరిచి మిర్రర్ లో చూడొచ్చు. ఈ పాలటైన్ టాన్సిల్స్ లో టాన్సిలర్ క్రిప్ట్స్ ఉంటాయి. ఈ క్రిప్ట్స్ ఫోల్డ్ చేసిన టిష్యూ లాగా ఉంటాయి. ఈ టిష్యూ క్రిప్ట్స్ బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేసేలా పనిచేస్తాయి. అలా బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేసి ఆ బ్యాక్టీరియాని టచ్ చేసే టిష్యూ ఏరియాని పెంచుతాయి. ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే, అలా బ్యాక్టీరియా టిష్యూకి ఎక్కువ టచ్ అవడం వల్ల ఇమ్యూన్ సెల్స్ ప్యాథోజన్స్ కి ఎక్స్పోజ్ అవుతాయి. టార్గెట్ ఇమ్యూన్ ని స్టార్ట్ చేస్తాయి, అంటే యాంటీబాడీస్ ని రిలీజ్ చేసి ప్యాథోజన్స్ తో ఫైట్ చేస్తాయి. కానీ కొన్నిసార్లు ఈ బ్యాక్టీరియా టిష్యూకి కొంచెం ఎక్కువ టచ్ లోకి వస్తాయి. కాస్త ఎక్కువ మొత్తంలో డెడ్ సెల్స్, ఫుడ్ బైట్స్, మ్యూకస్ ని కలెక్ట్ చేస్తాయి. ఇలా కలెక్ట్ చేసినవి మొత్తం మీ గొంతు కింద భాగంలో ఉండిపోతాయి. డిఫరెంట్ మైక్రోబ్స్ కి ఫీడింగ్ స్పేస్ లాగా మారిపోతుంది. ఇలా ఫామ్ అయిన బ్యాక్టీరియా ఆర్ మైక్రోబ్స్ బాగా బిల్డప్ అయి హార్డ్ స్టోన్స్ లాగా మారిపోతాయి. ఈ స్టోన్స్ కాల్షియం లేదా వేరే మినరల్స్ ని కలుపుకొని బాగా హార్డ్గా అయిపోయి బాగా ఇరిటేట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇలా ఫామ్ అయిన స్టోన్సే టాన్సిల్ స్టోన్స్. ఇవి 2 మిల్లీమీటర్స్ నుండి 2 సెంటీమీటర్స్ వరకు ఉంటాయి. కొన్నిసార్లు ఈ స్టోన్స్ ని మీరు మింగేస్తారు, కానీ కొన్నిసార్లు ఇవి మింగటానికి కుదరకుండా ఇరిటేట్ చేస్తాయి. ఈ స్టోన్స్ కొన్నిసార్లు సల్ఫర్ కాంపౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. దీనివల్ల చెడు వాసన వస్తుంది. ఇరిటేషన్, బ్యాడ్ బ్రీత్ కి మించి టాన్సిల్స్ ఎక్కువ డ్యామేజ్ చేయవు. రేర్ కేసెస్ లో మాత్రమే డాక్టర్ ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.